తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాల తెర ప్రతి సోమవారం భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 నుండి 9:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. టోరీ తెలుగువారి ఆత్మీయ వారధి అక్షరాల తెర కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. నేను మీ వారాల ఆనంద్. ఇవాళ అక్షరాల తెర కార్యక్రమంలో భాగంగా ఈ వారం గత వారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు కొన్ని ప్రకటించారు. ఆ విషయాన్ని తెలుసుకుందాం. ఆ తర్వాత ఎప్పటిలాగే 3 సెగ్మెంట్లుగా ఇవాటి కార్యక్రమాన్ని మనం విభజించుకుందాం. ఒకటి ఈ వారం కవితలు, కవి సమయం, బాలవక్కు. మొదట ఈ వారం కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించినటువంటి సాహిత్య అవార్డుల గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదట పెద్దలు, సీనియర్ కవి, ఏనాటికైనా ఈ అగ్నిశ్వాస నా అంతరంగ భాష, శమజీవన పోరాటాల శ్వాస అని ప్రకటించినటువంటి నిఖిలేశ్వర్ గారికి ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆయనకి మనసారా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆయన దిగంబర విప్లవ కవితోద్యమ రథసారథుల్లో ఒకరు. 82 వయసులో ఆయన ఇప్పటికీ ఇంకా చాలా ఉత్సాహంగా కవితా ప్రవాహంలో నడుస్తూ ఉన్నారు. ఆయన అసలు పేరు కుమ్మం యాదవరెడ్డి గారు. ఆయనది యాదాద్రి భువనగిరి జిల్లా వీరపల్లి గ్రామం. 1965లో దిగంబర కవుల్లో ఒకరుగా సాహిత్య ప్రపంచంలోకి వచ్చారు. ఆయన ఇప్పటి వరకు మండుతున్న తరం, యుగస్వరం, కాలాన్ని అధిగమించి, 4 శతాబ్దాల సాక్షిగా, నా మహానగరం, జ్ఞాపకాల కొండ, ఖండాంతరాల మీదుగా, నిఖిలేశ్వర్ కవిత్వం, అగ్నిశ్వాస, లైఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద నైఫ్, ఇతిహాస్ కే మోడ్ పర్ లాంటి పుస్తకాలు తీసుకొచ్చారు. అట్లాగే ఆయన వచనం కూడా అద్భుతంగా రాశారు. గోడల వెనుక ఎవరిది ప్రజాస్వామ్యం, కల్లోల దశాబ్దంలో శ్రీశ్రీ, కవితా శోధన, కల్లోల కథలు, ఆవహించిన అక్షరం, మేము చూసిన జనచైన, ఇలా అనేకమైనటువంటి రచనలు కూడా ఆయన చేశారు. ఆయన ఒక కవితా ప్రవాహంలాగా ఇప్పటికీ ముందుకు సాగుతూ ఉన్నారు. ఆయనకి పెద్దలు నిఖిలేశ్వర్ గారికి మనఃపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే బాల సాహిత్యంలో ఈ ఏటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నటువంటి కన్నేగంటి అనసూయ గారికి కూడా అక్షరాల తెర తరఫున అభినందనలు తెలియజేసుకున్నాం. ఆమె రాసిన స్నేహితులు రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి ఈ ఏటికి బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు ఆవిడ. ఆమె ఇంకా అడవిరాజు, ఆదర్శం, స్నేహితులు, పెద్దల మాట అనేటువంటి బాలల కథా సంపుటాలు వెలువరించారు. ఆమె రాసిన బాలల నవల చక్రం పిచ్చుకలకు తాను బహుమతిని అందుకున్నది. అట్లాగే అనేక కథా సంపుటాలు వెలువరించారు. ఆమె కూడా అక్షరాల తరఫున, నా తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఇక ఈ ఏటి యువ సాహితీ పురస్కారాన్ని అందుకున్నటువంటి ఎల్లూరి మానసకి కూడా అక్షరాల తెర తరఫున, టోరీ రేడియో తరఫున, నా తరఫున వ్యక్తిగతంగా కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తను రాసినటువంటి మిలింద కథలకి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని ప్రకటించారు. ఆవిడ ఇంకా మరిన్ని భవిష్యత్తులో అద్భుతమైన కథా రచనలు సాహిత్యంలో ఒక అద్భుతమైన స్థానాన్ని పొందాలని మనసారా కోరుకుంటూ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లా ఈ ఏటి సాహిత్య పురస్కారాలు ఏవైతే గత వారం ప్రకటించారో నిఖిలేశ్వర్ గారికి, కన్నెగంటి అనసూయ గారికి, మానస గారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనం ఇవాళ అక్షరాల తెర కార్యక్రమంలో భాగంగా ఈ వారం కవితలు, ఈ వారం ప్రచురితమైనటువంటి నేను చూసి నా దృష్టిలోకి వచ్చి నేను నాకు నచ్చి మీ అందరికీ ఆ కవితలు వినిపించాలనుకున్న కవితల్ని నేను ఎంపిక చేసి మీకు వినిపించబోతున్నాను. ఇవాళ 4 కవితల్ని మీతో పంచుకోబోతాను. దానిలో బండారి రాజ్ కుమార్ రాసిన కవిత, ఎంబి రామిరెడ్డి గారు రాసిన కవిత, స్వప్న మేఘ గారు, అల్లూరి గౌరీ లక్ష్మి గారు రాసినటువంటి కవితల్ని మనం వినబోతున్నాం. అయితే ఇవాళ చిత్రంగా అందరూ పోయిట్స్ ఇన్ దేర్ ఓన్ వాయిస్, వాళ్ళు వారి కవితల్ని వారి స్వీయ గొంతుకతో మనకు వినిపించబోతున్నారు. దానిలో భాగంగా మొట్టమొదట బండారి రాజ్ కుమార్ రాసినటువంటి జిల్మ కానత్తలేదు అనే కవితని తన స్వీయ గొంతుకతో రాజ్ కుమార్ గారు మీ కవిత అండి. జిల్మ కానొత్తలేదు. తెల్ల కొంగల్ని కప్పుకున్న నల్ల తుమ్మ చెట్టు నీడల్ని తడుముతూ కొండల్ని తాగుతున్న లోలోపలి చెరువుల్లోని జిల్మలకు ఈతనెవలు నేర్పుతారని రాయి నిసిరి అలజడినైతే పుట్టిత్తవు. ప్రతిధ్వనించే జవాబులన్నీ తీరమే మింగేత్తాందని
నిందలు మోపుతావు. ఎంతకని ఊకుంచుతావు? పంచుకుంటే పాషిపోయే బాధలని నమ్మిచ్చి మోసం చేయలేవు. దోసిల్లు నింపే దుఃఖంలో మునకేయమని బతిలాడలేవు. సైసూడకుంటనే మాటలన్నీ ఉప్పిసమని కొలిచేటోళ్లపై జాలిసూపైన ఇసురలేవు. ఇది ఏ కంటి దుఃఖమో ఏ ఇంటి బరువో పాడకుంటనే గాల్లో కలిసిన గీతమొకటి ఎంబడిపడతాంటది. ఏ అనాథ గొంతుకల సూరు కింద తలదాసుకుంటదో, ఎప్పుడెప్పుడు తలెత్తి పిడికిలి బిగిత్తదో గని బొండికెదిగిన కత్తి చేయబోయే గాయం కోసం రాతిరంతా సలపరిత్తనే ఉంటావు. కరగని పగల్ల ఉక్కపోతల గురించి సుత మాట్లాడినాక అడుగుబొడుగులన్నీ చీకటికి ముట్టజెప్పుతావు. ఏ కాణల దాచినవో తెలవని నవ్వు ముఖాన్ని ఎప్పటికీ ఇడిపియ్యలేక నేలకేసి ఎనుదిరుగుతావు. ఎల్తురు ఎగజిమ్ముకుంట జిల్మలు ఎదురుపడతాయి. అడుగంటిన చెరువు నిండిందని పట్టరాని సంబురమైతది. మాయిల్నే ఇచ్చుకపోయిన కల ఉచ్చు బిగిచ్చినట్టయితది. తెలుగువారి ఆత్మీయ వారధి. బొండిగెదిగిన కత్తి చేయబోయే గాయం కోసం రాత్రిరంతా సల్పరిత్తనే ఉంటావు. మాయల్నే ఇచ్చిపోయిన కళ ఉచ్చు బిగించినట్టయితది. చాలా మంచి కవిత అండి. చాలా కొలుక్యువల్ లాంగ్వేజ్ లో చాలా మంచి లాంగ్వేజ్ లో ఒక మంచి ఆర్ద్రమైన కవితను మాకు వినిపించారు రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇవాళ రెండవ కవిత ఎంవి రామిరెడ్డి గారు రాశారు. చాలా ఒకట్లు ఉండేవి. సీనియర్ కవి రచయిత ఎంవి రామిరెడ్డి గారు ఇప్పుడు తమ కవితను వినిపిస్తారు. కవిత శీర్షిక చాలా ఒకట్లు ఉండేవి. రామిరెడ్డి గారు. శీర్షిక చాలా ఒకట్లు ఉండేవి. శుభోదయాన్ని కత్తిరించి నోటి నిండా పులుముకుని సూర్యుణ్ణి చేపలకలోకి బట్వాడా చేస్తారు. అంతరాయాల గురించి ఆలోచనలుండవు. భగ్న సమయాల గురించి దిగుళ్ళుండవు. కిరణాల ధారల కింద స్పర్శ కోల్పోయిన పొద్దు పొడుపు. వాత్సల్య మేఘాల మధ్య ఎండ కన్నెరగని ముసురు. డిజిటల్ సూర్యోదయాల వేడికి బారెడు పొద్దెక్కిన నులివెచ్చగా మేల్కొనని శరీర రశ్మి. తాజాగా తాపీగా ఉదయాన్ని రుచి చూసిన కాలం ఒకటి ఉండేది. చురుకు దారాలను ఒంటికి చుట్టుకుని పెరటి బావి దగ్గర జలకాలాడిన జ్ఞాపకాల ఓట ఒకటి ఉండేది. జీవన వ్యాసార్థాలకు అటూ ఇటూ గంటల మూతలేని రెక్కల విహారం. పక్షుల్ని కర్ణఫేరీలకు తగిలించుకుని లోపలి లోకాన్ని మేల్కొల్పే ప్రభాత గానం. కావిట్లో తెచ్చిన చెరువు చేవ్రాలును వసారాలోని మట్టి కుండతో అనుసంధానించే విన్యాసం ఒకటి ఉండేది. ధన్యవాదాలు. మీ ఎంవి రామిరెడ్డి. తెలుగువారి ఆత్మీయ వారధి. నిజమండి రామిరెడ్డి గారు. జ్ఞాపకాల ఊట ఒకటి ఉండేది. జీవన వ్యాసార్థాలకు అటూ ఇటూ గంటల మోతలేని రెక్కల విహారం. పక్షుల్ని కర్ణభేరీలకు తయించుకుని లోపలి లోకాన్ని మేల్కొల్పే ప్రభాత గానం ఒకటి ఉండేది. చాలా ఒకట్లుండేవి. చాలా మంచి కవిత వినిపించారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రామిరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు మనం ఇవాళ మూడో కవితలోకి వెళ్ళబోతున్నాం. మూడో కవిత స్వప్న మేఖల గారు రాసినటువంటి దృశ్య రూపం. ఇప్పుడు దృశ్య రూపం ఏంటో చూద్దాం. మేఖల గారు. అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న మేఖల. ఈరోజు నేను చదవబోతున్న శీర్షిక దృశ్య రూపం. అనంత వాహినిలా దేహాన్ని అంటిపెట్టుకొని భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. అక్కడెక్కడో ప్రశ్నల వర్షం కురుస్తుంటే ఆరోహణగానో అవరోహణగానో వాస్తవాన్ని కనురెప్పలపై విప్పుతోంది. చీకటి తెరల మీదుగా ప్రయాణించి అంటిపెట్టుకున్న అంతరంగాన్నే శాసిస్తోంది. స్వప్నాల మీదుగా శోధించి సాధిస్తోంది. నీలిమేఘమై కమ్మేస్తూ వాగువంకలో తడిపేస్తుంది.
కంపనాల ప్రకంపనాలు ఎదురైనా అలికిడి చేస్తూనే అలజడి సృష్టిస్తోంది. అల్లుకునే లోపే ఆశాంతం శూన్యాన్ని మిగిలిస్తుంది. దుఃఖ తీరాలని దాటుతూ విధి రాసిన నాటకంలో ఓ పాత్రగా కదులుతుంది. మమకారాన్ని, కఠినత్వాన్ని స్కానింగ్ చేసే మనసు అద్దంగా ప్రతిబింబిస్తుంది. నడిచే చోట తనువుకి ఓ ప్రత్యక్ష సాక్షిగా, అంతం చేస్తే ఓ అదృశ్య రూపంగా మిగిలిపోతుంది. ధన్యవాదాలు. తెలుగువారి ఆత్మీయ వారధి. థ్యాంక్ యూ అండి స్వప్నమేకల గారు, మంచి కవిత వినిపించారండి, దృశ్య రూపం. ఇప్పుడు ఆ తర్వాతి కవితని అమాయకపు అమ్మే కావాలి అల్లూరి గౌరీలక్ష్మి గారు మనకు వినిపించబోతున్నారు. అమాయకపు అమ్మే కావాలి, అమాయకపు అమ్మే కావాలి. గౌరీలక్ష్మి గారు మీరు పోయామండి. కవితా శీర్షిక అమాయకపు అమ్మే కావాలి. అమ్మలందరిది ఒకటే కడుపు తీపి, అదే రక్ష. బిడ్డలుగా మనమంతా సుఖంగా బతికేద్దాం. ఆమె తిండి కోరదు, పిల్లలు తినడం తల్లి సంతోషం. మన కల్మషాన్ని కక్కిపోసినా నవ్వేసి మౌనంగా కడిగి డెటాల్తో శుభ్రపరుస్తుంది. ఫోన్లో ఎప్పుడైనా తీయని 4 మాటలు, 2 చీరలు, డజన్ యాపిల్స్, ఆమెకి ఇంకేం కావాలి? నోరు జారి మాట తూలినా వాదించక వదిలేస్తుంది. తప్పు లేకున్నా, లా పాయింట్లు తెలిసినా తలంచుకునే అమ్మ మనిషికి అప్పనంగా దేవుడిచ్చిన వరం. మన స్వార్థపు చేతల్ని, అహంకారపు కూతల్ని చూసి చూడనట్టు వదిలేస్తుంది. రికార్డు చెయ్యదు. చదువుకున్న నిరక్షర పక్షిలా కల్లాకపటం లేని అమ్మ మనందరికీ ఎప్పుడూ ఇష్టదేవతే. ఎన్నో కవితలు రాశాం, ప్యారిమా ప్రేమ గీతాలు గీసి ప్రైజులు పొందాం. బిడ్డల కట్టరాడుకు కట్టిన గోవుల ఆర్తి చూపులతో అక్కడే తిరుగుతూ అమ్మ మనల్ని వదిలిపోదు. మదర్స్ డే కేక్ మిత్రులతో పంచుకుంటే ప్లేట్లు కడిగే ఆమె కళ్ళ ప్రేమ వాహినిలో తడవడం అదృష్టం. దేవుడిచ్చిన దాసి అమ్మే, వాడుకుంటే తప్పేం లేదు. భాగస్వామితోలా అగ్రిమెంట్ల బాధ అమ్మతో లేదు. ఫ్యామిలీతో సహా నెత్తిన పడినా నొచ్చుకోదు. ఎన్ని నొప్పులున్నా నోరు విప్పి చెప్పదు. మనవలతో ఉండాలన్న ఆవిడ కోరిక తీరుద్దాం. సెలవుల్లో విశ్రాంతి విహారయాత్ర మనం చేద్దాం. తన లోకజ్ఞానమంతా మరిచిపోయి అమ్మ కట్టు బానిసలా మన చుట్టూనే ఉండాలి. మనం చేసే మోసవేషాలన్నీ మూగమొద్దులా, గంగి గోవులా భరిస్తుంటే గొప్ప సుఖం కదూ. మనకెప్పటికీ అమాయకపు అమ్మే కావాలి. దయతో ఆమె కడుపున పుట్టినందుకు, పెద్ద చదువుల బిజీ ఉద్యోగస్తులమైనందుకు ఆమె మనకెప్పటికీ రుణపడి ఉండాలి. మనకి మర్యాద తెలుసు, తీరినప్పుడు చెబుదాం అమ్మకి జేజేలు, అమ్మకి వందనాలు. తెలుగువారి ఆత్మీయ వారధి. గౌరీలక్ష్మి గారికి ధన్యవాదాలు. అమాయకపు అమ్మే కావాలి. నిజంగా అమ్మ గురించి ఎవరు రాసినా, ఎంత రాసినా తక్కువే. నిజానికి అమ్మ తను తాను కోల్పోయి తన పిల్లల కోసం ఎంత మమకారంతో, ఎంత మమతతో ఉంటుందో ఈ కవితలు చెప్పారు. గౌరీలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా ఇవాళకి ఈ వారం కవితల శీర్షికన మనం ఆ సెగ్మెంట్లో 4 కవితలు విన్నాం. ఆ 4 కవితల అనంతరం ఇప్పుడు 2వ సెగ్మెంట్లోకి మనం వెళ్ళబోతున్నాం. అక్షరాంతర కార్యక్రమంలో నేను ఇంతకుముందే మనం ప్రకటించుకున్నట్టుగా కవి సమయం సెగ్మెంట్లోకి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. కవి సమయం సెగ్మెంట్లో ఈ వారం పద్మావతి రాంభక్త గారు తమ కవితలను వినిపించబోతున్నారు. విశాఖపట్నానికి చెందిన రాంభక్త గారు ఇప్పటికీ కొత్త వేకువ లాంటి కవితా సంపుటిని తీసుకొచ్చారు. కవిత్వపు తోటలో విహరించినప్పుడల్లా మరింత ఆయువు పోసుకుంటూ వయసును వెనుకకు నడిపించినట్టే ఉంటుంది. వయసును వెనుకకు నడిపించినట్టే ఉంటుంది. సమాజపు కోణాలన్నిటినీ నెమ్మదిగా పరిశీలిస్తూ నన్ను నేను అద్దంలో చూసుకుంటున్నట్టే ఉంటుంది. నాలోని మనిషి మరింత విశాలమై ప్రపంచమంతా విస్తరించినట్టే అనిపిస్తుంది అంటారు పద్మావతి గారు.
నిజంగా స్త్రీ కోణం నుంచి చాలా మంచి కవితలు రాశారు. ఆమె సరగోసి మీద ఒక మంచి కవిత రాశారు. చాలా చాలా మంచి కవితలు రాశారు. అట్లా తను పద్మావతి రాహోత్త గారి వల్ల మనకు తమ కవితల్ని వినిపించబోతున్నారు. కరెన్సీ కట్టలకు తన గర్భాశయాన్ని తాకట్టు పెట్టింది ఆమె అని సరగసి మీద ఓ మంచి కవితను వినిపించారు. అట్లా రామభక్త గారి వాళ్ళ కవిశోభయం శీర్షికలో మనకు తమ కవితలను వినిపించబోతున్నారు. పద్మావతి గారు, మీ కవితలండి. నా పేరు పద్మావతి రామభక్త, నాది విశాఖపట్నం. నా కవితా శీర్షిక కవితాత్మ. ప్రతిదినం అనుక్షణం మనసులో ఒక ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అభిరుచులు ఆదర్శాలు రారమ్మని ఆహ్వానిస్తున్న అడుగడుగున అడ్డుపడే అవరోధాలు ఎన్నెన్నో. బతుకుదారాల దారాలను నిర్లిప్తంగా పేనుకుంటూ జీవించడం ఒక తప్పనిసరి యాత్రే. దొంగ నవ్వులు, పెదవి విరుపులు మగ్గాలకు అతికించుకుంటూ ముఖప్రీతి మాటల దొంతరలను పేర్చుకుంటూ ఎదురయ్యే అందరినీ అనివార్యపు ముసుగులు తగిలించుకుని నెట్టుకుంటూ దాటుకుంటూ అంతూ దరీలేని గమ్యం వైపు పరుగులు తీసే గమనం నిత్యకృత్యమే అయిపోయింది. వృధాగా ఒలకపోస్తున్న జీవితంలో ఒక్క క్షణం కృత్రిమత్వాన్ని ఆవలకు నెట్టి ప్రాణప్రదంగా ఆహ్వానించే అనుభూతుల వైపు అడుగులేస్తూ ఒక అందమైన సూర్యోదయానికై నిరీక్షిస్తూ జలపాత గీతాలలో మునకలేస్తూ లిప్తకాలమైన స్వేచ్ఛావాయువులు శ్వాసిస్తూ మదితంత్రులు మనోహర రాగాలు పలికే వేళ ఎదలోని ఆనందాల సందడిలో పరవశించిపోవాలని ఈ మనసుకు ఎంత ఆశ, ఎంత కాంక్ష. తరువాతి కవితా శీర్షిక పిలుపు. పండగొచ్చిపోగానే అప్పటి వరకు సీతాకోకల సమూహాలతో హోరెత్తిపోతూ వెలిగిన ఇల్లు ఉన్నట్టుండి చీకటిని కౌగిలించుకుంది. మొన్నటి వరకు సందడిగా ఉన్న ఆమెను, ఆమె లేనితనాన్ని వెళ్ళిపోయాకే గుర్తించగలిగాను. వీధిలోని విశేషాలను విన్నా వినకపోయినా చిక్కని కాఫీతో పాటు కట్టేసిన మోగే రేడియోలో ఆమె చెవుల్లోకి కమ్మగా వంపేది. ఒక మనిషి లెక్క తగ్గితే జీవితంలో ఇంత కొలవలేనంత శూన్యం ఆవహిస్తుందని తెలీదు. జీవితంలో మొట్టమొదటిసారి నేను లెక్క తప్పినట్టే అనిపించింది. నన్ను ఆలంబనగా చేసుకుని ఆమె పందిరిలా అల్లుకుందని ఇన్నాళ్ళు మిడిసిపడ్డాను. ఆమెను పునాదిగా చేసి నేను బలపడ్డానని గుర్తించనే లేదు. నిశ్శబ్దం కమ్ముకున్న గదిలోని గుబులు పొగతో గుండె అంతా మసిబారింది. ఫ్యాను రెక్కలల్లారుస్తూ పైకప్పుకు వేళ్లాడుతున్న గబ్బిలంలా అగుపిస్తోంది. కిటికీలోంచి చూసిన దృశ్యాలని చూసి చూపులు అరిగిపోయి చత్వారం వచ్చింది. ఆమె సున్నా, నేను ఒకటిననే గర్వంతో నా పక్కన నిలబడితేనే ఆమెకు విలువ అని ఇన్నేళ్లు తలపోశాను. ఆమె లేక ఇప్పుడు ఒంటరి అంకెల సాయం సంధ్యపు మలుపులో ఆమె తలుపుల వలలో చిక్కి చేపపిల్లల్లా కొట్టుకుంటున్నాను. మొట్టమొదటిసారి చేతుల్లోకే కాదు హృదయంలోకి కూడా ఆమె చిత్రాన్ని తీసుకుని వాకిట్లో కన్నీళ్లతో నిలబడ్డాను. ఇప్పుడు పండుగ కోసమో పబ్బం కోసమో కానే కాదు, చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని ఆమె పిలుపు కోసం ఆతృతగా ఎదురు చూస్తూ. తరువాతి కవిత శీర్షిక రాత్రిని హత్య చేసిన గీతం. రాత్రి కలో మెలకువో తెలియని ఒకానొక సందిగ్ధ స్థితిలో ఊగిసలాడుతున్నప్పుడు గుండెను పిండేసే ఒక విషాదభరిత గీతం అలలా తేలుతూ వచ్చి చెవులలోకి ఆర్ద్రంగా ప్రవేశించి లోపలి పొరలలోకి లోతుగా ఇంకింది. వాక్యాలలోని దుఃఖసాంద్రత నాలోని నవనాడులను మెలిపెట్టి అమాంతం ఊపిరాడనట్టు కుదిపేసింది. చీకటి చిక్కపడే కొద్దీ పదాలలో పొదిగిన వ్యధాతరంగాలు రక్తాన్ని స్రవిస్తూ ఏదో మట్టి కథను తెలియజేస్తున్నట్టు అనిపించి శ్రద్ధగా కన్నీటి గాథను ఆలకించడం మొదలైంది. చెమట చుక్కలు కన్నీళ్లుగా మారి మడిని తడపడంతో ఆరంభమై పగపట్టిన ప్రకృతితో పాటు దళారీ దెయ్యం కాటేసిన వైనం చరణాలలో ప్రవహించి కలచివేసింది. ఆకాశంలోని చందమామ ముఖం నల్లబారి నక్షత్రాలకు తెగులు పట్టినట్టు కిందకి రాలిపడుతూ పాట రాత్రిని బాధతో తడిపేసింది. మళ్లీ ఎత్తుకున్న పల్లవిలో ఎన్నో నీళ్ళనీడలు కదులుతూ అప్పుల కుప్పలని పోగుబడి ఉరికొయ్య వైపు నడిపించడం వివరిస్తూ కొనసాగింది. ఇంతలో వెలుగురేఖలు నెమ్మదిగా విచ్చుకుంటుంటే ఆ భూమిపుత్రుని పచ్చని బతుకుపాటకు ఆయువు మూడి భళ్ళున తెల్లారిపోయింది. ఆ గీతం మాత్రం ఆగకుండా అనుక్షణం వెంటాడుతూ మనసును కల్లోల కడలిగా మారుస్తూనే ఉంది. ఆకుపచ్చని పాట. తర్వాత కవిత శీర్షిక ఆకుపచ్చని పాట. తోటంతా తిరిగి పూల రంగులు వేలికొసల కంటించుకుని
నిస్వార్థ తరువు నేర్పిన శుతిమెత్తని పాఠాలను నెమరేస్తూ మూడైన చెట్టును హత్తుకున్న చిన్న చిగురులోని మొగ్గతొడిగిన ఆశను చూసి మది నిండా స్ఫూర్తిని నింపుకున్నా. మొలకెత్తిన మట్టితనంలోని మమకారపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ నీరు వేరు పంచుకుంటున్న ఊసులన్నీ శ్రద్ధగా ఆలకించి ఆ కలయికలోని ఆహ్లాదపు ఆనందాన్ని శ్వాసించాను. పుష్పాల లోతులలోని సౌందర్యాన్ని కనులారా గ్రోలి ఆకుల గలగల సవ్వడిలో ఉయ్యాల లూగుతూ కొమ్మలపై సరిగమలొలికించే పిట్టెల దరి ప్రశాంతతను అందుకుంటూ మైమరిచా. సీతాకోకల సౌకుమార్యాన్ని సున్నితంగా స్పృశిస్తూ జవజీవాలలో ప్రవహింపజేసుకున్న పరిమళాలు మదితంత్రులను మీటుతుంటే పత్రహరితాన్ని మనసంతా పూసుకుని ప్రాణశక్తిని పుంజుకుంటూ పరవశించిన సమయాన ఒక ఆకుపచ్చని పాట మదిలో మెరిసింది. తరువాతి కవితా శీర్షిక నీకు నాకు. నీకు నాకు మధ్యన పరుచుకున్న మాటల వనంలో అనుకోకుండా ఒక కలుపు మొక్క మొలుస్తుంది. నువ్వు వెనువెంటనే దాన్ని తేలికగా పీకి పారేసి పూలతోటలా నవ్వుతావు. నేను దాన్ని బలమైన వృక్షంగా మలిచి లోపల విషం చిమ్ముతుంటాను. నిత్యం తెల్ల తెల్లని మేఘంలా పరుచుకుని నువ్వు నాపై తీయని నీటి చినుకై కురుస్తుంటావు. నేను చీకట్లను సాగు చేస్తూ నీలినీడనై విస్తరిస్తుంటాను. ఘడియ ఘడియను నువ్వొక అనుభూతిలా ఒడిసిపట్టి బతుకు పుస్తకంలో బంగారు పుటలా దాచుకుంటుంటే నేను తేలిక పదాన్నే తూలిపోతూ వాడిన పువ్వులా ముఖం ముడుచుకుంటాను. కొలనులో పడ్డ చిన్న గులకరాయి కాసేపు అల్లకల్లోలాన్ని సృష్టించి అరక్షణంలోనే అడుక్కు చేరి మళ్ళీ ప్రశాంతతను తొడిగినట్టు చిరాకుపరిచిన చిరు సంఘటనలను మరపు మలపులలో పాతేసి శాంతిగా నడిచిపోవాలంటావు. నేను అన్నిటినీ నెత్తికెత్తుకుని బరువైన మూటల భారంగా మోసుకుని తిరుగుతుంటాను. నువ్వు పచ్చని చిగురు తొడిగినప్పుడల్లా నేను కత్తిరింపవుతాను. నీకు తెలియకుండానే ఎప్పుడో నా మనసులో మొలకెత్తిన చిన్న అగ్గిరవ్వ దావానలమై రాజుకుని నిప్పై మండిపోతూ ఉన్నట్టుండి ఒకనాడు విరుచుకుపడుతుంటే కలలోనైనా ఊహించను నువ్వు నివ్వెరపోతావు. పక్కపక్కనే ఉన్న నీకు నాకు ఆలోచనలలో కోట్ల ఆమడల దూరం. అమావాస్య నిశనైనా అందంగా వెలిగించే నువ్వొక వెన్నెల తరక. పున్నమి శశినైన నిర్దాక్షిణ్యంగా కాల్చి బూడిద చేసే నేనొక నల్లని మరక. తరువాత కవితా శీర్షిక నాకంటూ ఇప్పుడొక ఆకాశం ఉంది. నాకంటూ ఇప్పుడొక ఆకాశం ఉంది. తారలను కోసుకుని దాచుకోవడానికి, చందమామతో ప్రేమగా సంభాషించడానికి నాకంటూ ఒక ఆకాశం ఉంది. గదపు అవశేషాలను తవ్వి అవతల గిరబాటేయడానికి, సలపరించే గాయాలను ఓదార్చుకోవడానికి, ఆలోచనలను రంగరించిపోయడానికి నాకొక మబ్బు పట్టిన నల్లని ఆకాశం ఉంది. ఆనందాల పందిరి వేసుకోవడానికి, పూలను ఏరి మాలగా కూర్చి మెడలో వేయడానికి, మాటలు పోగులుగా చేర్చి మూటగట్టడానికి, మనుషుల నడుమ ఆత్మీయ వారధి నిర్మించుకోవడానికి నాకొక రంగుల ఆకాశం ఉంది. నా ఆకాశంలో వెతికే కొద్దీ ఎన్నో వర్ణాలు కనబడుతూ, లోతుల్లోకి చేరే కొద్దీ ఎందరిగో హృదయలయలు వినబడుతూ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా గోచరిస్తుంది ఆకాశం. నా ఖాళీలను పూరిస్తూ దొల్లబారిన నా మదిని దగ్గరకు తీసుకుని నింపుతూ నెర్రెలువిచ్చిన నేలలను పచ్చగా మొలకెత్తించడానికి నాకొక సారవంతమైన ఆకాశం ఉంది. అప్పుడప్పుడు హరివెల్లుల పైకెక్కి ఊయల లూగిస్తూ ఏ సమయంలోనైనా చేతులు చాచి ఆహ్వానించి కౌగలించుకునే అందమైన ఆకాశం అది. తవ్వే కొద్దీ ఊరుతూ తేటనీటి ఊటలాంటి ఆకాశం ఎవ్వరికైనా తలుపులు తెరిచే ఉంటుంది. తన ప్రపంచంలోకి అడుగుమోపిన వారికి వెన్నెలను బహూకరిస్తూ మరో లోకాన్ని చూపిస్తుంది ఆకాశం. నిత్యం కొత్త పరిచయ వేదికలెక్కించి ఒకే తాటిపై నడిచేవారిని ఒకే చోట చేర్చడానికి, ఒకే రకమైన ఆలోచనల అలలతో ఎగసిపడే వారిని స్నేహంతో బంధించడానికి నాకెంతో నచ్చిన ఆకాశం ఉంది. కాసిని వాక్యాల దండలల్లుతూ అందరి మనసులకు చేరువు కావడానికి నాకు ఇప్పుడు ఒక చల్లని గొడుగు పట్టే అక్షరాకాశం ఉంది. నా భావాలను పంచుకుంటూ నన్నెప్పుడూ తడినేలలా సిద్ధం చేస్తూ పూల తోటలో సమాజంలోని మూలమూలలకు పరిమళాలతో పరుగులు తీయడానికి, నన్ను మరింత విశాలంగా విస్తరించడానికి ఈ ఆకాశం ఉంది. ఒంటరితనపు తలుపులను పారద్రోలే ఈ ఆకాశపు నీడను మీరు ఒకసారి రుచి చూడండి. మీ వెంట ఆకాశం తప్పక జీవితాంతం నడిచి వస్తుంది. తర్వాత కవిత శీర్షిక గాయాల కథ.
గాయాల కథ. గాయాల గూట్లోకి మరో గాయం నిశ్శబ్దంగా చేరుతుంది. లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక గాయాన్ని బహూకరించిపోతుంటే గుండె గది నిండి పొర్లిపోతుంది. కనురెప్పల కింద ఈదుతున్న అందమైన కలలన్నింటినీ గాయాలు కత్తిరించి పగ తీర్చుకుంటాయి. మెత్తని రహదారిపైనే ఎప్పుడు గాయాల దాడి జరుగుతుంది. గాయాల తాకిడికి ప్రశాంత కొలంలోని అలలు అల్లకల్లోలమై కన్నీళ్లు పెట్టుకుంటాయి. కొన్నాళ్ళు కలువలు వికసించవు, ఉత్సాహపు చేపలు ఈదవు. ఒక నిశ్శబ్ద రాగం చెవులను తూట్లు పొడుస్తుంది. చెట్ల నీడలు సైతం మౌనంలోకి ముడుచుకుంటాయి. చల్లగాలి ఎంత ప్రయత్నించినా ఒక్క గాయాన్ని కూడా స్పృశించలేదు. పూల పరిమళాలు, వెన్నెల జలపాతాలు చీకట్లోకి జారిపోతాయి. అంతా కాస్త సద్దుమణిగేలోగా జాబితాలోకి కొత్తది సర్దేసుకుంటుంది. గాయాలకు వేరే వింత ముఖాలుండవు. అవి నీలి ఆకాశాలై నలుగురితో పాటు అతి మామూలుగానే నడుస్తూ ఉంటాయి. పసిగట్టి ప్రేమగా పలకరిస్తేనే గాయాలు విచ్చుకుని తమలోకి తీసుకెళ్తాయి. గాయమే మరో గాయపు భాషను అర్థం చేసుకుంటుంది, ఆలింగనం చేసుకుంటుంది. చుట్టుకొలతల కొలమానాలు, పుట్టి పొడుగుల వైశాల్యాలు లేని గాయాలకు అగాధమంత లోతులు మాత్రం ఉంటాయి. గాయం తొడుక్కొని మనిషి అసలు ఉండడేమో. అయినా గాయాన్ని రుచి చూడకపోతే జీవితం గేయాన్ని ఎలా పాడుతుంది? తెలుగువారి ఆత్మీయ వారధి. పద్మావతి గారు, గాయాన్ని రుచి చూడకుండా జీవితం గేయాన్ని ఎట్లా పాడుతుందన్నారు. చాలా బాగా చెప్పారు. మనుషుల నడుమ ఆత్మీయ వారధి నిర్మించుకోవటానికి నాకు ఒక రంగుల ఆకాశం ఉంది అన్నారు. మీ కవితాకాశంలో రాస్తున్నటువంటి కవితలన్నీ మేము వింటూ ఉన్నాం. ఎందరివో హృదయలేలు వినబడుతూ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా గోచరిస్తుంది ఆకాశం. నా ఖాళీలను పూరిస్తూ డొల్లబాలిన నా మదిని దగ్గరికి తీసుకుని నింపుతూ నెర్రలు ఇచ్చిన నేలను పచ్చగా మొలకెత్తించడానికి నాకు ఒక సారవంతమైన ఆకాశం ఉంది, అక్షరాకాశం ఉంది అన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మంచి కవితలతో మీ కవి సమయం సాగుతున్నది. ఇప్పుడు మరిన్ని కవితలు మీ నుంచి వినాలనుకుంటున్నాం, మరిన్ని కవితలు వినిపించాలనుకుంటున్నాం. పద్మావతి గారు, మీ కవితలండి. తరువాత కవిత శీర్షిక నువ్వనుకుంటావు. నువ్వనుకుంటావు దుఃఖ నదులను ఈదలేక అలసిపోతున్నానని నువ్వనుకుంటావు. అక్కడో సముద్రం తుఫానుల తాకిడితో ఎలా వణికిపోతుందో చూడు. వేసవి సెగలతో రగిలిపోతున్నానని ఫ్యాన్ రెక్కల కింద గాలిని పూసుకుని నిట్టూరుస్తుంటావు. అక్కడ శ్రమల చెట్టు కింద ఎన్ని చెమట పూలు రాలుతున్నాయో చూడు. ఎప్పుడు మబ్బు పట్టిన ఆకాశంలో ముఖం నల్లబారుస్తావెందుకు? అక్కడ ఆగకుండా వేదన వానలా కురుస్తోంది చూడు. ముప్పొద్దులా కడుపు నిండిన పరమాన్నానికి అర్రులు చేస్తూ నిరాశతో ఉసూరుమంటావెందుకు? అక్కడ ఒక బక్క చిక్కిన ప్రాణం మాడిన డొక్కను ఎలా ఎండలో ఆరేసిందో చూడు. అంతలేసి బాధ్యతలను మోయలేనంటూ 4 నాజూకు ప్రాణాలను విసుక్కుంటావెందుకు? అక్కడ చూడు, ఒక ముసలి ముగ్గుబుట్ట గంపెడు సంసారాన్ని ఎలా నెత్తికెత్తుకుందో గమనించు. నెలాఖరున ఖాళీ జేబులను చూసి తల్లడిల్లుతావెందుకు? క్యాలెండరు కొత్త పేజీ తొడుక్కోగానే జీతం పిట్ట నీ అరచేతిలో అరక్షణంలో వాలదు. అదిగదుగు, అక్కడ ఒక చిరిగిన చుక్క నయా పైసా లేకుండా రోడ్డును పడింది చూడు. చిన్న చిన్న కంతలున్న అందమైన గొడుగు లాంటిది నీ జీవితం. వారి బతుకులను ఒకసారి జల్లించి చూడు. కిందంతా ఎన్ని అన్నీటి చుక్కలు రాలుతున్నాయో చూడు. తర్వాత కవితా శీర్షిక ధైర్యంగానే. ధైర్యంగానే నువ్వు వచ్చావు. నీ వెంటే ఇంట్లోకి వెన్నెలా వెలుగు వచ్చింది. ఉన్నట్టుండి పారిజాత పరిమళమేదో గుప్పుమంటూ గమ్మత్తుగా గదంతా పరుచుకుంది. నా శ్వాసను నీ రాక సున్నితంగా మీటితే గుండె ఆగి ఆగి కొట్టుకుంటూ అందమైన అనుభూతిని పొందుపరుచుకోవడానికి ఆయత్తమవుతోంది. నువ్వు నెమ్మదిగా విప్పిన మాటల మూటలలోంచి జారిన ముత్యాలను నేను మాలగా కూరుస్తుంటే కాలం నెమ్మదిగా కరిగిపోతుంది. నీ చిరునవ్వుల తొలకరిని నేను తనివితీరా ఆస్వాదిస్తుంటే క్షణాలన్నీ నిన్ను అల్లుకుని అలసిపోతూ ఆనందపు జడివానలో తడిసి ముద్దైపోయాయి. ప్రతిదినం ఈ రోజులాగే పరిమళించి పరవశించాలని ఆశతో ఆతృత పడుతోంది. 4 నాళ్ళు నీకు నాకు మధ్య తొందరగానే నలిగిపోయినా నవ్యోత్సాహమేదో మన మనసుల నిండా నింపేపోయాయి. వీడ్కోలు పాటతో కనులు కన్నీటి కడవలై చెప్పలేని భావాలను చాటుగా విన్నవించుకుంటున్నాయి.
మరల వస్తావో రావో అనే తెలియని తనంతో తల్లడిల్లుతూనే సాగనంపుతున్నాను. తల్లిలాంటి దేశానికి కావలి కాసే కర్తవ్యాన్ని తలకెత్తుకున్నావుగా ప్రియా. ఇక సెలవివ్వక తప్పదుగా. తప్పక నా కోసం తిరిగొస్తావనే నమ్మకంతో నీ జ్ఞాపకాలను ఆసరాగా చేసుకుంటూ ఎదురుచూస్తాను. సరిహద్దు సైనికుడివై శాంతితో కూడిన నిద్రను దేశ పౌరులకు కానుకిస్తావని గర్వంగా తలెగరేస్తాను. నువ్వు వచ్చే వరకు ధైర్యంగానే జీవిస్తాను. తర్వాతి కవితా శీర్షిక నిరీక్షణ. 6 ఆడకొమ్మల చివరన కొసరుగా చిగురు తొడిగినప్పుడే అమ్మా నాన్నల ముఖంపై కమ్ముకున్న చిక్కని దిగుని మేఘాల గురించి ఎవరో చెప్పగా విన్నాను. ఆ తర్వాత ఎదిగే కొద్దీ వారు తప్పనిసరిగా మోస్తున్న గుండెల మీద కుంపట్లను గురించి చర్చించుకుంటూ బెంగపడుతుంటే ఏమీ చేయలేని అసక్తతతో నీరసపడ్డాను. వంశోద్ధారణంటూ వారు తప్పించి జపించిన క్షణాల గురించి తోబుట్టువు కథలుగా వివరిస్తుంటే నివ్వెరపోయాను. ఆనక ఒడిలో పడిన వంశోద్ధారకుడిని చూసుకున్నప్పుడల్లా వారి పెదవులపై తళుక్కున మెరిసే దరహాసాన్ని గమనించినప్పుడు 6 చీకట్ల మధ్య వెలిగే చందమామలా వాడు గోచరించేవాడు. గుంపులో తప్పిపోయిన గొర్రెపిల్లనై గాలివాటుకు కొట్టుకుపోయిన నేను నాదైన ఉనికిని చాటుకోవడానికి ఎన్నో అవస్థలు పడ్డాను. నేడు చదువు, సహనము, కవిత్వము, కాలం ప్రేమగా బహూకరించిన అస్తిత్వము, కారణం ఏదైనా నేనొక మిణుకుమనే నక్షత్రాన్ని కనిపించిన చేతులకు చిటిగడు వెలుగును పంచే కాస్తంత చల్లని చెట్టు నీడనయ్యాను. చందమామనంటూ గర్వంగా చిందులేసిన వాడు మాత్రం నిర్దాక్షిణ్యంగా మమకారపు ముడులను తెంపేసుకుని చిరునామా తెలియని ప్రదేశానికి రహస్యంగా తరలిపోయాడు. రాలిపోయే దశలోని పువ్వుల నలిగిపోయిన పేగుబంధం మాత్రం వాడి కోసం నేటికి కళ్ళల్లో ఒత్తులేసుకుని చివరి ఘడియలలో ఆశగా నిరీక్షిస్తూనే ఉంది. తర్వాత కవితా శీర్షిక వాడు గాలి కన్నా వేగంగా కదులుతున్న బంతిని ఒడిసి పట్టుకుని ముఖంలో వెలుగుపూలు పూయిస్తున్నాడు. బ్యాటుతో బంతికి గట్టిగా 4 తగిలించి 6లను 4లను కొట్టి సంపాదించిన 50 పరుగులను జేబులో వేసుకుని విజయగర్వంతో వినోదంలో మునిగి తేలుతున్నాడు. స్టీరింగ్ను గిరగిరా తిప్పుతూ కారును ప్రచండ వేగంతో పోనిస్తూ అడ్డొచ్చిన వాహనాలను ఒడుపుగా తప్పిస్తూ అందరికన్నా ముందుండి గెలవాలని తెగ ఆరాట పడుతున్నాడు. పడుతూ లేస్తున్నంత అవస్థలు పడుతున్న మదిలో అలసట చెందక కేరింతలతో కూడిన కేకలు పెడుతున్నాడు. శరీరాన్ని కుర్చీకి అతికించి కాళ్లను కాస్తైనా కదపకుండా కూర్చునున్నాడు. ఆకాశమంత ఆట స్థలంలో తూనీగా ఎగరాల్సిన వాడు కంప్యూటర్ గేమ్స్లో మునిగి కళ్ళు చికిలించి చూస్తూ కళ్ళజోడును ఎగదోసుకుంటున్నాడు. ఈ ఇంటర్నెట్ లోకంలో మరబొమ్మగా మారి మనుషులకు దూరమైపోతూ యాంత్రికతను కిరీటంగా ధరిస్తున్నాడు. కృత్రిమత్వాన్ని హత్తుకుని చేతివేళ్లను చకచకా కదుపుతూ ఆటలన్నీ ఆడేస్తున్నాడు. అందమైన బాల్యాన్ని అనుభవించకుండా 4 గోడల మధ్యన బందీగా మిగిలిపోయాడు. తరువాత కవితా శీర్షిక పాపా ఓ పసిపాప. పాపా ఓ పసిపాప, 8 ఏళ్లకే 80 ఏళ్ల బతుకులోని చేదునంతా రుచి చూసి పైకి బలవంతంగా ప్రయాణం కట్టావా తల్లి. 16 ఏళ్ల ప్రాయంలోకి నువ్వు అడుగు పెట్టాక తోడేళ్ల బారి నుంచి ఎలా తప్పించుకోవాలో జాగ్రత్తలు చెప్పుదామనుకుందేమో నీ తల్లి. నువ్వు పువ్వై పరిమళించాకే నువ్వు సువాసనకు ఆకర్షింపబడే భ్రమరాల నుండి ఎలా కాపాడుకోవాలో బోధిద్దామనుకుని నిశ్చింతగా ఊరుకుందేమో నీ పిచ్చి తల్లి. ఇంతలోనే మంచి ముఖం తొడుక్కున్న ఊరకుక్కల కూరపళ్ళ కాట్లకు నువ్వు బలైపోతావని, లేత ఆకులాంటి నిన్ను కుక్కలు చింపిన విస్తరిలా చేసి విసిరేసే మొనదేలిన ముళ్ళహస్తాల రాక్షసులుంటారని పొరపాటుగానైనా ఊహించి ఉండదు నిన్ను కన్న తల్లి. గుర్రాల వెంట ప్రేమతో తూనీగా రిబ్బున ఎగిరిన నీకైనా పెద్ద పులుల నుండి ఎలా బారిపోవాలో తెలియకపోయింది కదా. అయినా ముక్కుపచ్చలారని నువ్వు ఈ మాయదారి భయంకర లోకపు పోకడలను ఎలా అంచనా వేయగలవు? నువ్వు ఆ పాశవిక శక్తులా విస్తరించిన ఇనుప పాదాల కింద పువ్వులా ఎలా నలిగిపోయావో తలుచుకుంటేనే నా ఊహలు భయంతో నిక్కపొడుచుకుంటున్నాయి. పీడకలలా కనుల ముందు అనుక్షణం కదలాడుతూ తరుముతున్నాయి. అందుకే ఏమీ చేతకాని నేను
నీ గురించిన ఆలోచనతో ఇలా కన్నీటి వాక్యమై వణికిపోయాను. నా మనసులోని బాధనంతా పదాలలో పొదిగి ఇలా కవిత్వమై ఒలికిపోయాను. తర్వాత కవిత శీర్షిక సముద్రం. రాత్రి చీకట్లో సముద్రం అచ్చం నాలాగే అనిపించింది. అది అలలతో ఎగిసిపడుతూ, నేను ఆలోచనలతో ఎగిరిపడుతూ. ఒడ్డున ఒంటరిగా కూర్చున్నానేమో. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ హోరుపాటల పల్లవినెత్తుకుని తన కెరటాల చేతులతో నురుగును తెచ్చి నా పాదాలకి మాటిమాటికి పూస్తూ ప్రేమగా పలకరిస్తోంది. నల్లని ఆకాశంలోని చందమామ ముందుకు వంగి ఉత్సుకతతో మా ఇద్దరిని గుంభనంగా గమనిస్తుంటే తారలన్నీ మిణుకుమిణుకుమంటూ ముఖాలను మెరిపిస్తూ చిరునవ్వులు రువ్వుతున్నాయి. వెన్నెల వస్త్రాన్ని ఒంటి నిండా కప్పుకుని వెండి తేడుగేసుకున్నట్టు ఎంత అందంగా ఉందో సముద్రం. రోజంతా మనుషుల రణగుణధ్వనుల సంభాషణలతో విసిగిన నన్ను తన ఒడిలో కాస్త సేద తీరుస్తూ ప్రశాంతత ప్రసాదిస్తుంది. సముద్రాన్ని చూసినప్పుడల్లా ఏదో జీవిత సత్యాన్ని బోధిస్తున్నట్టే అనిపిస్తుంది. సముద్రము నేను ఒకటేనేమో. మాలోని లోతులు ఉపరితలంగా చూసేవారికి ఎలా అర్థమవుతాయి? మేం లోపల గుట్టుగా దాచుకున్నవన్నీ ఎలా కనపడతాయి? అందుకే సముద్రాన్ని చూసినప్పుడల్లా నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టే అనిపిస్తుంది. ఏమో సముద్రం నాలాగే ఉందో, నేనే సముద్రంలో ఉన్నానో మరి. తెలుగువారి ఆత్మీయ వారధి. పద్మావతి రాంభక్త గారికి ధన్యవాదాలు. తాను తన కవితలతో అక్షరాల తెర శ్రోతలందరికీ తమ కవితాన్ని పంచిపెట్టారు. నిత్యాన్వేషి అయిన పద్మావతి గారు ప్రయాణంలో నిన్ను నీవు తెలుసుకుంటూ నీ లోపలి ముఖాన్ని లోతుగా తొలుచుకుంటూ సాగాలంటే నలుగురు నడిచే రహదారిలోంచి తప్పకుండా నిన్ను నువ్వు వేరే దారిలోకి మళ్లించుకోవాలి. తెలియని బాటల తలుపులు తెరిచి తరచి చూస్తూ నడకను కొత్త పుంతలు దొక్కించాలి అంటూ తన కవితా ప్రపంచంలో ముందుకు సాగుతూ ఉన్నారు. సుప్రసిద్ధ కవి శివారెడ్డి గారు అన్నట్టు పద్మావతి గారికి ఆ ఓర్పు ఉంది, నేర్పు ఉంది, ఆ సంయమనం ఉంది. ఇంకా ఇంకా భవిష్యత్తులో అద్భుతమైనటువంటి కవితలు రాస్తారని, మంచి సాహిత్య ప్రపంచంలో మంచి స్థానాన్ని ఆశిస్తూ పద్మావతి రాంభక్త గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మనము చివరి సెగ్మెంట్లోకి వెళ్ళబోతున్నాము. చివరి సెగ్మెంట్లో భాగంగా అక్షరాల కార్యక్రమంలో ఇవాళ బాలవక్కు శీర్షికన మనం చిన్నపిల్లల సాహిత్యాన్ని గురించి, చిన్నపిల్లల కవిత్వాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. జీవన రాగంలో మధురమైన ఆలాపనే బాల్యం అన్న శ్లోకంతో, అన్న ఒక మాటతో ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఎందుకంటే అద్భుతమైనటువంటి బాల్యంలో కవిత్వం, సృజన శక్తి ఎట్లా ఉంటుందో మనం చూసుకోబోతున్నాం. దానిలో భాగంగా ఇవాళ బాల సాహిత్యం మీద సుప్రసిద్ధ బాల సాహితీవేత్త ఉండాళ్ళ రాజేశం గారు తమ అభిప్రాయాన్ని మనతో పంచుకుంటారు. బాల సాహితీవేత్త అయినటువంటి ఉండాళ్ళ రాజేశం గారు సిద్దిపేటలో ఉంటారు. ఆయన ఇప్పటికీ పంచదార గుళికలు, బాలకథా మంజరి, పసిటి వెన్నెల, బాలకథా మంజూష, బంధుప్రీతి లాంటి పుస్తకాలు వెలువరించారు. తర్వాత ఆయనకి వాసాల నరసయ్య గారి బాల సాహిత్య పురస్కారం వచ్చింది. గురుజాడ బాల సాహిత్య పురస్కారం పొందారు. వర్గల్ సరస్వతి క్షేత్ర జితోత్సవ పురస్కారం పొందారు. ఇప్పుడు మనకి ఉండ్రాల రాజేశం గారు బాల సాహిత్యం మీద తమ మాటలు చెప్తారు. నా పేరు ఉండ్రాల రాజేశం, సిద్దిపేట. బాల్యం అమూల్యమైనది, అనిర్వచనీయమైనది. బాల్యం గూర్చి ఎంత చెప్పినా తక్కువే. పెద్దయ్యాక చిన్నప్పటి గత స్మృతులను ఒక్కసారిగా నెమరు వేసుకుంటే తీయని పులకింతతో మనసు ఉల్లాసభరితమై స్నేహ మత్తడులై తొణికిసలాడుతుంది. ఆబాల గోపాలాన్ని అలరించేదే బాల్యం. మంచి, నీతి, న్యాయం, ధర్మం లాంటి బాలల వికాసానికై బాల సాహిత్యం దోహదపడుతుంది. అనగనగనగా అంటూ కథలు చెప్తూ ఎంతగానో అలరించవచ్చు. చందమామ రావే, జాబిల్లి రావే అంటూ మాత్ర లయాత్మకంగా గేయాలతో ఉయ్యాలలూపవచ్చు. ఆకాశానికి అరివిల్లులు వేసి నిచ్చెనలు వేయవచ్చు. చందమామను చేత్తో పట్టుకొని ఆటాడవచ్చు. సముద్రం
అలలతో సందడి చేయవచ్చు. ఇలా బాల్యం నిజంగా ఒక అమృతమయం. బాల సాహిత్యంలో ప్రక్రియలు ఏవైనా బాలల లోకంలో వివరించినప్పుడే అట్టి ప్రక్రియలు పరిపూర్ణత పొందుతాయి. ప్రతి కవి రచయిత ఎంత గొప్పవారైనా బాల్యంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ యొక్క రచనల యొక్క మధురిమరే వారిని పై స్థాయికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అక్షరబద్ధమైన ప్రతి అక్షరం ఆబాల గోపాలమై సాగిన నేలంతా ప్రకృతిలో పులకరిస్తుంది. మనిషి ఎంత ఎత్తున ఎదిగినా ఒదిగి బాలల లోకానికి తొంగి చూసినప్పుడు బాల్యపు విజ్ఞాన తరంగిణి మెరిసి ముచ్చటిస్తుంది. ఒక మైనపు ముద్దను తీసుకొని దాన్ని పిసికి ముద్దగా చేసి అట్టి ముద్దను ఆస్ట్రేలియా బొమ్మ అయినా, ఆఫ్రికా బొమ్మ అయినా, ఇండియా బొమ్మ అయినా ఏ ఆకృతిలోనైనా బొమ్మగా మలిచినట్లుగానే బాలలను వారి ఇష్టానుసారంగా పయనించేలాగా పాటుపడితే వారి విజయ గీతిక ఓ చరిత్ర అవుతుంది. ఎందరో మహనీయుల చరిత్ర గాథలు విన్న చిన్నప్పటి బాల్యమే మూలాధారమై మలుపు తిప్పుతుంది. అట్టి బాలల కోసం ఆలోచనలను పదును పెట్టి గేయం, పద్యం, కథ, నాటిక ఇలా బాల సాహిత్యమై పుట్టి బాలల కోసం రచనలు అందించేటువంటి ఆ యొక్క బాల సాహితీ శిల్పులు, మహాత్ములు, మహనీయులు చాలా గొప్పవారు. బాలల కోసం రచన చేయడం అంటే అది ఒక ఎంతో గొప్ప నైపుణ్యమే ఉంటుంది. ఈరోజు రచనలు ప్రతి ఒక్కరు కూడా చేయగలుగుతారు. కానీ బాల సాహిత్య రచన చేయమంటే అమ్మో నేను బాలల స్థాయికి దిగడమా అని అంటారు. కానీ బాలల స్థాయికి దిగేటువంటి శక్తి ఎవరికి ఉంది అని అంటే ఆ యొక్క బాల సాహిత్య రచయితలకే ఉంది. బాల సాహిత్యం రచన చేయాలంటే చిన్నప్పటి గత స్మృతులను లేకుంటే అక్కడ ముందు జరుగుతున్నటువంటి కళ్ళారా ఉండేటువంటి దృశ్యాలను లేకపోతే వాటన్నిటినీ కూడా ఒక క్రోడీకరించి బాలల వికాసానికి, బాలల మనస్సుకు ఏ విధంగా హత్తుకోవాలనో అలాంటి రచనలు చేయడం చాలా గొప్ప విషయం. బాలల కోసం రచనలు చేస్తున్న అనేక మంది రచయితలు కూడా ఎన్నో అవస్థలు పడుతూనే కానీ బాలల కోసం, బాలల లోకంలో తమకంటూ ఒక గుర్తింపు ఉండాలి, బాలల వికాసానికై వాళ్ళ కళ్ళలో సంతోషం చూడాలనేటువంటి ఆ రచనలు ఎంతో గొప్ప పేరును, ముఖ్యంగా బాల సాహిత్య రచనలు చేసేటప్పుడు ఒక చెట్టుతోటి మాట్లాడాలి, ఒక పుట్టతోటి మాట్లాడాలి, ఒక జంతువుతోటి మాట్లాడాలి. ఇలా సమాజంలో ఉన్నటువంటి, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువును పలకరించేటువంటి శక్తి ఎవరికి ఉందయ్యా అంటే అది బాల సాహిత్య రచయితలకు మాత్రమే ఉన్నది. అలాంటి బాల సాహిత్య రచయితలు చాలా గొప్పవారు. ముఖ్యంగా నేడు బాలలు సైతం కలం కదిలించి రచనల మత్తడులు దుంకించడం చాలా అద్భుతం. ఈరోజు బాలలు పుస్తకాలు చదవడం, కథలు చదవడం, గేయాలు చదవడం, పద్యాలు చదవడమే కాకుండా అద్భుతమైనటువంటి శతకాలు రాస్తున్నారు, అద్భుతమైనటువంటి గేయాలు రాస్తున్నారు. చిట్టి పొట్టి మాటలతోనే కథలు రాయడమే కాకుండా నాటకాలను సైతం రచించి నేడు అబ్బురపరుస్తున్నటువంటి శక్తి బాలలకు ఉంది అంటే దాని వెనకాల ఉన్నటువంటి ఆ మహనీయులందరికీ కూడా ఒకసారి జేజేలు చెప్పాల్సిందే. బాలల రచనలు చేయడం అంటే బాలల వికాసానికి తార్కాణమన్నట్లు. సామాజిక మాధ్యమాలలో సైతం రచనలు అందివ్వడమే కాకుండా పుస్తకాలుగా కూడా నేడు బాల సాహిత్యం, బాలకవులు రచించినటువంటి పుస్తకాలు రావడం చాలా విశేషం. బాలకవులుగా తమదైన గుర్తింపును, సమాజ చైతన్యానికి బాటలు వేస్తున్న బాల మేధావుల యొక్క కలం ఘనపాటి. వారి యొక్క వయస్సుకు, శక్తికి మించి ఆలోచించి రచనలు చేస్తున్నటువంటి వారి కృషికి నిజంగా మనందరం కూడా చేతులారా చప్పట్లు కొట్టాల్సిందే. నేడు సాహిత్యంలో పోటీ ఎంత ఉన్నా అవార్డుల కోలాటం
తాండవిస్తున్న బాలల కోసం పాటుపడే కవులు, భావి భారత నిర్మాణానికి బాటసారులు, భవిష్యత్ తరాలకు వారధులైన బాల సాహిత్య రచనలు ఎన్నో ఏళ్లకు పునాదుల్లాగా నిలుస్తాయి. కాలాలు ఏవైనా కలిసి సాగే బాలలు, వారి కోసం ప్రక్రియలు ఏవైనా బాలల వికాసానికి కృషి చేస్తున్న కవుల బాటలో ఇంకా ఎంతో యువ కళలు కదలాలి. పత్రికల్లో, సామాజిక మాధ్యమాలలో బాలల రచనలకు ప్రత్యేకమైనటువంటి చోటు దక్కాలి. నిజంగా ఈనాడు ఒక కథ రాయాలి అంటే ఎంతో చైతన్యవంతమైనటువంటి, నీతివంతమైనటువంటి, ఆదర్శవంతమైనటువంటి ఒక కథ బాలలను అత్తుకోవాలంటే బాలల కథ యొక్క పరిధి చిన్నగా ఉండాలి, దానికి తగ్గట్టుగా ఒక బొమ్మ ఉండాలి. ఇలా అనేక రకాలుగా బాల సాహిత్యానికి ముందుకు తీసుకువెళ్ళేటువంటి రచయితలు నేడు ఎంతో అవసరం. బాలల వికాసం కోసం సమాజ హితమై సాగు కవుల యొక్క కలం ఎల్లప్పుడూ సాగినప్పుడే నింగి నేల హర్షిస్తుంది, సమాజంలో కొత్త రూపు దాల్చుతుంది. ఏది ఏమైనా బాల్యం మధురం, ఆబాల గోపాలం. అట్టి బాలల గుండెల్లో చోటు పొందిన కవులు నిత్యం అరవిల్లుల తారాజువ్వలై నిండి పున్నమి వెన్నెలలో చంద్రవంకలై సాగుతున్నారు. అట్టి బాల సాహిత్యాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాల సాహిత్యాన్ని ఒక బాలలకు అందే విధంగా కృషి చేస్తున్నటువంటి ఆ మహనీయులందరూ కూడా ఇంకా భవిష్యత్ తరాలకు ఆ బాల సాహిత్యాన్ని అందేలా తమ యొక్క రచనలను ఇంకా ఇనుమడింపజేస్తూ ఆ రచనలు బాలలకు చేరేలా కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. అందుకు పాటుపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, బాలలు కూడా బాల సాహిత్య రచనలు చేస్తున్నటువంటి బాల కవులకు, ఇంకా భవిష్యత్ తరాల్లో కూడా బాల సాహిత్యానికి ఇంకా మనం కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందమైన బొమ్మలతోటి చిత్రాల రూపంలో ఆ కథలను అందివ్వాల్సినటువంటి ఆకర్షణీయమైన పుస్తకాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఎంతో వినూత్నంగా, ఆలోచనాత్మకంగా, సృజనాత్మకంగా పాఠ్య పుస్తకాలలో కూడా ఒక చక్కని ప్రాజెక్టు పద్ధతుల్లో, సృజనాత్మకత ప్రక్రియలలో కూడా ఈ యొక్క బాల సాహిత్యం అందేలా ఒక చక్కని ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. రాబోయే రోజుల్లో ఒక కొత్త బాలల లోకాన్ని నిర్మించి ఆ యొక్క బాలల లోకంలో బాలలతో ఆడుతూ పాడుతూ బాలల వికాసానికై పాటుపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ టోనీ రేడియో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై బాల సాహిత్యం, జై జై బాల సాహిత్యం. నా పేరు ఉండ్రాల రాజేశం, సిద్దిపేట. ఉండాల రాజేశం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాల సాహిత్యాన్ని గురించి, బాల సాహిత్యంలో కృషి చేస్తున్న వాళ్ళందరి గురించి 4 మాటలు చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఇవాళ బాలవాకు కార్యక్రమంలో మనం ఏం చేస్తున్నాం అంటే రెండు పాఠశాలగా దీన్ని నిర్వహించబోతున్నాం. ఒకటి బాలల కోసం రాసే వాళ్ళ గురించి మాట్లాడడం, బాలలు రాసే కవిత్వాన్ని వినడం. ఈ రెండు పాఠశాలని మనం ఈ బాలవాకు కార్యక్రమంలో కొనసాగిస్తూ ఉన్నాం. ఇట్లా ఇందాక ఉండ్రాల రాజేశం గారు బాల సాహిత్యాన్ని గురించి, తెలుగులో వస్తున్నటువంటి బాల సాహిత్యాన్ని గురించి 4 మాటలు చెప్పారు. ఇప్పుడు బాలలే తాము రాసినటువంటి కవితల్ని మనకు వినిపించబోతున్నారు. బాల సాహిత్యానికి సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఒకరోజు సుదీర్ఘంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. బెంగాల్లో టాగోర్ నుంచి మొదలు పెడితే సత్యజిత్ రే దాకా అనేక మంది బాల సాహిత్యాల్లో విశేషమైన కృషి చేశారు. మన దగ్గర కూడా చాలా మంది కృషి చేస్తున్నారు. ఇప్పుడు బూక్యా రోహిత్, టి సౌజన్య తమ కవితలను వినిపిస్తారు. ఆ కవితను వింటూ మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇప్పుడు బూక్యా రోహిత్, డి సౌజన్య వినిపించబోతారు. నమస్కారం, నా పేరు బూక్యా రోహిత్ సింగ్ రాథోడ్. నేను 9వ తరగతి చదువుతున్నాను. స్కూల్ పేరు టిఎస్ మోడల్ స్కూల్, వీర్నాపల్లి, రాజన్న సిరిసిల్ల. గ్రామం పేరు అడైపదిరా. శీర్షిక వెన్నెల అమృతం కురిసిన రాత్రి. కార్తీక మాసపు రాత్రి వేళ కావాలనే మేలుకున్నాను. చల్లని తెల్లని వెన్నెల అంతటా పడుతుంది. మెత్తని పుత్తడి వెన్నెల భూమి ఒంటిని హత్తుకుంది. శిశువులాంటి వెన్నెల, నవవధువు మధువు లాంటి వెన్నెల, శిశిరాని రానికి చలించే పొరల వెన్నెల, శరద్రదుని సౌదానికి కట్టిన తెరల వెన్నెల. ఎంత శాంతంగా, హాయిగా, ఆప్యాయంగా ఉంది. చచ్చిపోయిన మా అమ్మ తిరిగొచ్చినట్టుంది.
స్వర్గంలో ఎవరో సంగీతం పాడుతున్నట్లుంది. స్వర్గంలో అప్సరసలు జలక్రీడలాడుతున్నట్టుంది. ఎంత నీరవ నిర్మల సౌందర్యం నన్ను ఆవరించుకుంది. ఈ వెన్నెల నా మనస్సులోకి జారుతుంది. చలి చలిగా సరదాగా ఉంది వెన్నెల. చలితోలి రాత్రి సుగ్గులా ఉంది. విరిసిన చేమంతి పువ్వులా ఉంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు డి సౌజన్య. నేను 10వ తరగతి తెలంగాణ ఆదర్శ పాఠశాల బచ్చన్పేట్ జన్గాం డిస్టిక్లో చదువుకుంటున్నాను. నేను చెప్పబోయే కవిత అన్నయ్య. మా అన్నయ్య పేరు డి రాజు. ఇది కల్పిత కవిత కాదు, నా మనసులో ఉన్న మా అన్నయ్య ప్రేమ. ఆ ప్రేమ మా అన్నయ్యకే శాశ్వతం, కానీ నాతో ఇప్పుడు లేడు. అన్నయ్య, నువ్వు ఎక్కడ ఉన్నా నా మాటలు వింటావనుకుంటా. అన్నయ్య, నువ్వు ఉన్నంత కాలం నీతోనే గొడవ. నువ్వు లేకపోతే తెలుస్తోంది నీ విలువ. కష్టమో సుఖమో కలిసి పంచుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఆ అదృష్టం లేదు. నువ్వు ఉన్నప్పుడు తెలియదు నీ అవసరం వస్తుందని. నాకు నీతో గొడవ పడాలనుంది, ఏడవాలనుంది, ఒక్కసారి మాట్లాడాలనుంది అన్నయ్య. తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని ఒక అమ్మలా మారావు. తప్పటడుగులు వేసినప్పుడు ఇది తప్పు దారి చెప్పి నాన్నలా మారావు. కానీ ఇప్పుడు ఎవరు లేరు చెప్పడానికి. కానీ నువ్వు నేర్పినవి నా ఊపిరినంత వరకు మరువను. నా జీవితంలో వెలిగించే దీపం అయ్యావు. నా ఆలోచనలు సగం ఆలోచనలు నీవే అన్నయ్య. నేను ప్రతి క్షణం ఆలోచించేది నీ ప్రేమ కోసం అన్నయ్య. నా ఓటమికి అడ్డుగా నిలిచి గెలుపుకి పూలబాట వేశావు అన్నయ్య. అంటే ఒక చెల్లికి ఆయుధం, బలం, ఒక నమ్మకం. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను అన్నయ్య. కానీ నువ్వు లేని జీవితం ఎందుకో ముళ్ళబాటలా మారింది. అయినా సరే ఆ ముళ్ళబాటను పూలబాటగా మార్చుకుంటా. మన అమ్మ నాన్నలకు మంచి పేరు తెస్తా. నువ్వేమి చేద్దామనుకున్నావో నేను కొడుకులా నిలబడి నేను తీరుస్తా. ధన్యవాదాలు. తెలుగువారి ఆత్మీయ వారధి. భూక్యా రోహిత్, సౌజన్య తమ భావాల్ని ఇంత సూటిగా స్పష్టంగా చెప్పారో విన్నాం కదా. ముఖ్యంగా సౌజన్య తన అన్నయ్య గురించి రాసినట్టు ఆ వేదనాభరితమైన కవిత, నిజంగా అద్భుతమైన కవిత చదివావు. సౌజన్య, నా హృదయపూర్వకమైన అభినందనలు. అట్లాగే నువ్వు భవిష్యత్తులో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి అద్భుతమైన విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. అట్లా ఇప్పుడు భూక్యా రోహిత్ కి, సౌజన్యకి శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఇవాళ అఖిలాళితర కార్యక్రమాన్ని ముగించబోతున్నాం. ఈ అఖిలాళితర కార్యక్రమంలో తమ కవితలు వినిపించిన బండారి రాజ్ కుమార్, ఎంవి రామరెడ్డి, స్వప్న మేఖల, అల్లూరి గౌరీ లక్ష్మి గారులకి, అట్లాగే కవి సమయంలో పద్మావతి రాంభక్త గారు తమ కవితను వినిపించినందుకు, బాలవాకు కార్యక్రమంలో ఉండ్రాల రాయశం గారు తమ అభిప్రాయాలు తెలియజేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ అఖిలాళితర కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తూ ఉన్నాం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నేను వారాల ఆనంద్. థ్యాంక్ యూ అండి. షబ్ బై ఖైర్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.